ఉక్కిరిబిక్కిరవుతోంది. ఇప్పటికే అంతర్జాతీయంగా ఏకాకిగా మిగిలింది పాక్. భారత్ దాడుల్లో 8 మంది చనిపోయారని పాక్ ప్రకటించింది. 35 మంది గాయపడ్డారని, 2 గల్లంతయ్యారని చెప్తోంది. భారత్ దాడి చేసిందని నిర్ధారించారు పాక్ ప్రధాని షాబాజ్ షరీఫ్. నిన్ననే ఐఎస్ఐ ప్రధాన కార్యాలయాన్ని కూడా సందర్శించారు పాక్ ప్రధాని. అత్యవసరంగా నేషనల్ సెక్యూరిటీ కమిటీ సమావేశానికి షరీఫ్ పిలుపునిచ్చారు. ఈ ఉదయం 10 గంటలకు పాక్ ఎన్ఎస్సి భేటీ కాబోతోంది. మరి కాసేపట్లో ఆ భేటీ కూడా ప్రారంభం కాబోతుంది. ఇంకొక వైపు ఇక్కడ రక్షణ శాఖ ప్రెస్ మీట్ కూడా మరికొద్ది క్షణాల్లోనే ప్రారంభం కాబోతోంది. పాక్ నవనాడుల్ని భారత్ ఛిద్రం చేయడంలో ఉక్కిరిబిక్కిరైపోతోంది. భారత్ తమ దేశంలోకి రాలేదు అని ప్రగల్భాలు పలికింది. కానీ ఈ దాడుల్లో ఇప్పుడు 8 మంది చనిపోయారని స్వయంగా పాక్ ఒప్పుకుంది. మరొక 35 మంది గాయపడ్డారని, 2 జాడ తెలియట్లేదని ప్రకటించుకుంది. భారత్ దాడి చేసిన మాట వాస్తవమేనని పాక్ ప్రధాని షాబాజ్ షరీఫ్ కూడా తెలిపారు. నిన్న ఆయన సైనిక దళాల ప్రధాన అధికారితో కలిసి రావల్పిండిలో ఉన్న ఐఎస్ఐ ప్రధాన కార్యాలయానికి వచ్చారు. పాక్ ప్రయోజనాలు కాపాడడంలో ఐఎస్ఐ కృషి అమోఘమంటూ కొనియాడారు. పరిస్థితిని సమీక్షించడానికి అత్యున్నత నేషనల్ సెక్యూరిటీ కమిటీ అత్యవసరంగా సమావేశమవుతోంది. యుద్ధ మేఘాలు ఆవరించడంతో పంజాబ్ ప్రావిన్స్ లోని విద్యా సంస్థలకు పాక్ సర్కార్ సెలవులు ప్రకటించింది. పాకిస్తాన్ లో ఎమర్జెన్సీ, అన్ని ఎయిర్పోర్ట్లు, పోర్ట్లు కూడా క్లోజ్ అయ్యాయి. స్కూళ్లు, ఆఫీసులకు సెలవులు ప్రకటించారు. మెడికల్ ఎమర్జెన్సీని కూడా ప్రకటించింది పాక్ సర్కార్. ఒక్కసారి ఆపరేషన్ సింధూర్ గురించి మనం మాట్లాడితే, భారత్ మెరుపు దాడుల్లో మొత్తం ఆపరేషన్ సింధూర్ లో భాగంగా 9 ఉగ్ర స్థావరాల్ని ధ్వంసం చేశారు. అందులో జైషే మొహమ్మద్ కు చెందిన 4 స్థావరాలు నేలమట్టమైపోయాయి. అలాగే లష్కరే తోయిబాకు చెందిన 3 టెర్రర్ క్యాంపులు కూడా ధ్వంసమయ్యాయి. హిజ్బుల్ ముజాహిద్దీన్ కు చెందిన 2 స్థావరాల్ని కూడా కూల్చేశారు. మొత్తంగా 9 ఉగ్రవాద స్థావరాల్ని లొకేట్ చేసి అత్యున్నత క్షిపణి ప్రయోగంతో, అంటే మన భారత ఆర్మీ పీఓకేలోకి వెళ్లకుండానే ఉన్న చోటు నుంచే ఈ ఉగ్రవాద శిబిరాలపై వాటిని మాత్రమే లక్ష్యంగా చేసుకుని దాడులు చేసింది. ఆపరేషన్ సింధూర్లో పాక్లో భారత్ ధ్వంసం చేసిన 9 ప్రాంతాలు కూడా కేవలం ఉగ్రవాదానికి సంబంధించిన ప్రాంతాలు మాత్రమే. ఉగ్ర సంస్థ జైషే మహమ్మద్ కేంద్ర స్థానంగా ఉన్న బహవల్పూర్ లో ఉన్న ఉగ్రవాద శిబిరంపై కూడా దాడి జరిగింది. పుల్వామా పార్లమెంట్ పై దాడి వెనుక జైషే హస్తం కూడా ఉంది. ఈ 9లో 4 పాకిస్తాన్ లోనే ఉన్నాయి. మిగిలిన 5 పాక్ ఆక్రమిత కశ్మీర్ లో ఉన్నాయి. ఎంతో ఆచి తూచి భారతీ 9 ప్రాంతాలని ఎంచుకున్నట్టుగా కనిపిస్తోంది. అయితే పాకిస్తాన్ చెబుతోంది మొత్తం 5 ప్రాంతాల్లో, అది కూడా జన సముదాయాలున్న ప్రాంతాల్లో దాడులు చేశారు అని. ఈ 9 ప్రాంతాలు కూడా కేవలం ఉగ్రవాద శిబిరాలు ఉన్న ప్రాంతాలు మాత్రమే, జన సమర్థ ప్రాంతాలు కానే కాదు. పాక్ పెంచి ప్రోత్సహిస్తున్న ఉగ్ర తండాలకు ఇవన్నీ కూడా పుట్టినిళ్లు. భారత్ టార్గెట్ చేసిన బహవాల్పూర్ పాక్ లో 12వ అతిపెద్ద నగరం. లాహోర్ నుంచి 400 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఇది. ఇక్కడ జామియా మసీద్, సుభానల్లా కాంప్లెక్స్ నుంచి జైషే మహమ్మద్ కార్యకలాపాలు సాగిస్తూ వస్తోంది. ఈ భవనానికి ఉస్మాన్ ఓ అలీ క్యాంపస్ అనే పేరు కూడా ఉంది. దాదాపు 18 ఎకరాల్లో ఇది ఉంది. రిక్రూట్మెంట్, నిధుల సేకరణను జైష్ కి దీన్ని ఉపయోగిస్తుంది. జైషే మహమ్మద్ వ్యవస్థాపకుడు మౌలానా మసూద్ అజార్ బహవల్పూర్ లోనే పుట్టాడు. ఇక్కడే అత్యంత పటిష్టమైన భవనంలో ఇతడి నివాసం. అయితే జైషే మహమ్మద్ అంటే మహమ్మద్ సైన్యం అని అర్థం. పాక్ సైన్యానికి చెందిన 31 కార్ప్స్ హెడ్ క్వార్టర్స్ కి కొద్ది దూరంలోనే ఈ జైషే మహమ్మద్ క్యాంప్ కూడా ఉంటుంది. ఇంత దగ్గరగా ఇది కార్యకలాపాలు నిర్వహిస్తుంది అంటే దానికి ఐఎస్ఐ సంపూర్ణ సహకారం ఉంది అన్న విషయం ఇక్కడ మనకి స్పష్టంగా అర్థమైపోతోంది. ఈ ప్రాంగణంలోనే ఒక భారీ మసీదు కూడా ఉంది. ఇందులో ఉన్న మదర్సాలో 600 మంది శిక్షణ పొందుతున్నారు. ఇందులోనే స్విమ్మింగ్ పూల్ ఉంది, గుర్రాల స్టేబుల్ ఉంది, జిమ్ కూడా ఉంది.
ఒకసారి దాడికి సంబంధించిన దృశ్యాలు మనం చూస్తున్నాం స్క్రీన్ మీద. ముజఫరాబాద్ లో ఉగ్ర స్థావరంపై దాడులు జరిగిన తరువాత దృశ్యం అది. మరొక వైపు సెకండ్ బాక్స్ లో బహవల్పూర్, ఇప్పటి వరకు మనం మాట్లాడుకున్న ఉగ్రవాద శిబిరం ఆ బహవల్పూర్ లోనే ఉంది. ఆ ఉగ్ర స్థావరంపై కూడా దాడి జరిగింది. ఇక బహవల్పూర్ లోని ఉగ్ర స్థావరంపై దాడి జరిగిన ముందు దృశ్యాలు కూడా మనం చూడొచ్చు. ఆ తరువాత నేలమట్టమైపోయిన తీరుని కూడా మనం చూడొచ్చు. ముజఫరాబాద్ లో ఉగ్ర స్థావరంపై దాడులు జరిగిన దృశ్యాలు, అక్కడ దాడుల తరువాతి దృశ్యాల్ని స్క్రీన్ పైన మనం చూడొచ్చు. ఇక భారత్ ధ్వంసం చేసిన మరొక పాక్ పట్టణం మురిడ్కే. లష్కరే తోయిబా ఇక్కడి నుంచి కార్యకలాపాలు సాగిస్తూ వస్తోంది. పహల్గాం దాడికి పాల్పడింది ఈ ఉగ్రముఖి.